ఖమ్మం జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఖమ్మం టౌన్లోని 16వ డివిజన్లోని దంసాలాపురంలో పరిస్థితిని పరిశీలిస్తున్నారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి అధికారులు కేంద్ర మంత్రి టూర్లో పాల్గొన్నారు. ఇక్కడి నుంచి పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం రాకాసి తాండాకు వెళ్లనున్నారు కేంద్ర మంత్రి. ఖమ్మం జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఖమ్మం టౌన్లోని 16వ డివిజన్లోని దంసాలాపురంలో పరిస్థితిని పరిశీలిస్తున్నారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి అధికారులు కేంద్ర మంత్రి టూర్లో పాల్గొన్నారు. ఇక్కడి నుంచి పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం రాకాసి తాండాకు వెళ్లనున్నారు కేంద్ర మంత్రి. వరద బాధితుల దగ్గరకు వెళ్లి మాట్లాడనున్నారు. వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తారు. టెన్షన్ పడకు, ప్రభుత్వాలు నీకు అండగుంటాయి. అది చూడటానికి వచ్చారు. ధైర్యంగా ఉండవే. పెద్దదాన్ని నువ్వు బాధపడితే పిల్లలు ఇంకా బాధపడతారు. రేపు మొదటి విడతగా కొంత సాయం మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది. రేపు ఉదయమే వస్తుంది. తర్వాత పర్మనెంట్ ఏంటనేది ప్లాన్ చేస్తాం. అది చూసిపోవడానికి వచ్చారు. మోదీ గారు ఆ నుంచి పంపిస్తారు. నోట్ చేశారు. ధైర్యం కూడా పెద్ద సార్. ఈ ఇల్లు మొత్తం కోల్పోయింది. రేపు పొద్దున్న మీకు కొంత వస్తుంది. ఇల్లు చూడటానికి వచ్చిన ఖమ్మం జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఖమ్మం టౌన్లోని 16వ డివిజన్లోని దంసాలాపురంలో పరిస్థితిని పరిశీలిస్తున్నారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి అధికారులు కేంద్ర మంత్రి టూర్లో పాల్గొన్నారు. ఇక్కడి నుంచి పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం రాకాసి తాండాకు వెళ్లనున్నారు కేంద్ర మంత్రి. వరద బాధితుల దగ్గరకు వెళ్లి మాట్లాడనున్నారు. వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తారు. ఓకే ఓకే किसको कहाँ है भाई करता वो? हाँ लाइव है भाई. फोन नहीं है भाई. मैं अरेंज करता हूँ. साई को अरेंज करता हूँ. సాయి సాయి రోడ్డు మీద ఉండి కార్కి జర్రా 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 నేను తీస్తా. చూస్తాడు పడతారు. भैया 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 సార్ మున్నేరు మున్నేరు సార్ మున్నేరు
మీరందరూ దిగితే మేము పైకి ఎక్కుతాం. अजय अमीन भाई खदीर भाई रोड के ऊपर है कार दे होना है कार की खदीर भाई అట్లా ముందు నేను దేవరదానా దేవరే నువ్వా రైట్, ఇక ఖమ్మంలో వరద బాధిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టూర్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కదిర్ అందిస్తారు. కదిర్, కిషన్ రెడ్డి ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఉదయం దంసలాపురం 16వ డివిజన్ లో ఉన్న దంసలాపురంకు వచ్చి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ ఉన్న వారితో నేరుగా మాట్లాడి వారికి ఉన్న సమస్యలు పరిష్కారం కోసం ఎలాంటి మార్గాన్ని వెతకాలి అనే దాని గురించి ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంది. అండ్ కేంద్రం నుంచి ఎటువంటి సహాయక చర్యలు చేపడితే బాగుంటది అనే అంశాల గురించి ఎక్కువగా డిస్కస్ చేయడం కోసం అని చెప్పేసి దంసలాపురంలో వరద బాధితులతో మాట్లాడతారు. దాని తర్వాత ఇదే డివిజన్ లో నేరుగా ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వారికి నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. దాని తర్వాత తిరుమలపాలెంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయిన ఏరియా రాకాసి తండా ఏదైతే ఉందో ఆ రాకాసి తండాకు వెళ్లి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడతారు. వారిని ఆదుకునేందుకు ఎలాంటి సహాయక చర్యలు చేపడితే బాగుంటుంది, ఇప్పుడు ఎక్కువగా మున్నేరు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రవహిస్తుందనే దాని గురించి ఇక్కడ ఉన్న అధికారులతో మాట్లాడతారు. అయితే కేంద్ర మంత్రి వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ ముజమ్మిల్, సునీల్ దత్ ఇద్దరు కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆహ్వానించడం జరిగింది. కిషన్ రెడ్డి నేరుగా అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు దంసలాపురంలో ఇక్కడ ఉన్న వరద బాధితులతో మాట్లాడుతూ ఉన్నారు. వారికి సంబంధించిన అనేక అంశాలు ఏదైతే ఎఫెక్టెడ్ గా ఉంది, ఎందుకు ఉంది, ఎన్నిసార్లు అలా జరిగింది, ఇళ్ల నిర్మాణం ఎప్పుడు జరిగింది, కేంద్రం నుంచి ఎటువంటి నిధులు రాబట్టాలి, ఇక్కడ ఉన్న ప్రజానికానికి సహాయం చేయాలంటే కేంద్రం ఎటువంటి చర్యలకు పాల్పడాలి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సహకారం అందిస్తే బాగుంటుందనే దాని గురించి ఒక రిపోర్ట్ నివేదిక తయారు చేసుకొని కేంద్రానికి పంపేందుకు కిషన్ రెడ్డి ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు బండి సంజయ్ 2 రోజుల క్రితం ఇక్కడ పర్యటించారు. ఎక్కువగా అంటే కేంద్రం నుంచి సహాయం అందట్లేదు అని చెప్పేసి పదే పదే రేవంత్ రెడ్డి చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర మంత్రుల బృందం జిల్లాలో పర్యటిస్తా ఉంది. ఎక్కువగా ఎఫెక్ట్ అయిన కారణంగా ఇక్కడ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మున్నేరు పరివాహక ప్రాంతంలో ఒక ఆర్సీసీ వాళ్ళ నిర్మాణం లాంటిది కానీ, లేదా ఒకవేళ కేంద్రం నుంచి ఇళ్ల నిర్మాణం కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలనే దాని గురించి ఎక్కువగా ఫోకస్ చేసేటట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో అటు ప్రజలు కానివ్వండి, అటు అనేక మంది ఎమ్మెల్యేలు కేంద్రం ఎటువంటి సహకారం అందించట్లేదని చెప్పేసి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వాటిని చెక్ పెట్టే విధంగా, వాటిని అభివృద్ధి చేసుకునే విధంగా కేంద్రం తెలంగాణలో అందరు ప్రజల్ని సమానంగా చూడబోతుంది అని చెప్పేసి చెప్పడం కోసం అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ పర్యటించి ఇక్కడ ఉన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ దంసలాపురం వద్ద ఇక్కడ ఉన్న వరద బాధితులతో సమావేశం కొనసాగుతుంది. అనిల్.